మీరెందుకని మీ హస్బెండ్ కి ఇలాంటి పనులు చేసి పెడుతున్నారు? కాఫీ పెట్టి ఇచ్చాను అదా. నేను మిమ్మల్ని కూడా అడిగాను కదా. అలా అయితే నేను మీకోసం పనిచేయడానికి పుట్టానా? నేను మిమ్మల్ని అడగడం హాస్పిటాలిటీ, ఆయన్ని అడిగింది లవ్. ఆయన సంపాదించింది ఖర్చు పెట్టడానికి నాకు అధికారం ఉంది కదా. అలాంటప్పుడు నా భర్తకి నేను చేయడంలో తప్పే ఉంది. ఇట్స్ మై చాయిస్ కదా. ఏమిటబ్బా చీర కట్టుకుంది, ఇంట్లో పిల్లలు కుటుంబంతో కలిసుంది, ఈవిడికి ఫెమినిజం గురించి మాట్లాడే అర్హతే ఉంది అనే కదా ఆలోచిస్తున్నారు. చూడండి, ఫెమినిస్ట్ అంటే పిల్లలు భర్తతో సంతోషంగా ఉండకూడదా ఏంటి? అది ఎంత మూర్ఖత్వం కదా. ఫెమినిజం అంటే అది వేరే పుట్టుక కాదమ్మా. అది ఒక సిద్ధాంతం, అనుభూతి, ఆత్మగౌరవం. అది ఎక్కడ తగ్గినా సరే నేను ఖచ్చితంగా నిలదీస్తాను. ఎవరు ఏమిటని చూడను, కానీ నన్ను ఎంతగానో ప్రేమించి మర్యాదగా చూస్తున్న భర్తని నేనెవరో తెలుసా అని అడగడం ఫెమినిజం అనిపించుకోదు. వాళ్ళు 1000 సంవత్సరాలుగా మనల్ని బానిసలుగానే ఉంచుతున్నారు. దానికి క్షమాపణ ఉండదు. అందుకని నేను చెప్పిందే చట్టమని ఒక పురుషుడంటే అది పురుషాధిపత్యం అయితే, మనము అదే మాట చెప్పి అది స్త్రీ ఆధిపత్యం అంటే ఎంత దుర్మార్గం కదా. స్త్రీలంటే వంటగదికే పరిమితం అని చెప్పే సమూహం నుంచి నేను నా భార్య కాళ్ల మీద పడతానని వీడియో పెట్టే మగవాళ్లు బయటకొచ్చారు. ఇప్పుడు మనం వీళ్లకి సపోర్ట్ చేయకపోతే మనమే మూర్ఖుల గుంపుకి మనుషుల్ని చేర్చినట్టు అవుతుంది.